ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు. కలెక్షన్స్ అయినియి అంటున్నారు గానీ, మేము ఫస్ట్ నుంచి అనుకుందే. నేను, రవి గారు గాని, అక్కడ శశి గారు గాని అందరూ డిస్కస్ చేసిందేంటంటే, దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్‌తోనే తీసిన సినిమా ఇది. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ ఎండ్ డెడ్ సీజన్‌లో రిలీజ్ అవ్వాల్సొచ్చింది. బట్ స్టిల్ వి బిలీవ్డ్ ఇన్ ద ఆడియన్స్ అండ్ చాలా అడ్డంకులొచ్చినా సరే వి వర్ అందుకనే ఈ సినిమాకి జనరల్‌గా నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను. బికాజ్ దేర్ ఇస్ దిస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే, ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం. ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం. లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం. చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూసాం కానీ, ఇలాంటి ఒక అన్‌టోల్డ్ ఎమోషన్ అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ హ్యూమన్ ఎమోషన్ అనమాట. సో, ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది. అలాంటిది మనాళ్ళకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది. అండ్